దాదా బిర్యానీ చికెన్ ఉంది కానీ ఉప్పు ఎక్కువ. రైతా, ఇది చపాతీలు, సాంబార్, పెరుగులో కొత్తిమీర. ఎలాగనిపించా భోజనాలు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులైంది నేను ఫుల్ లెంత్ వ్లాగ్ చేసి బైక్ మీద, అది కూడా. సో మన కొత్త NX 200 అయితే ఇదే ఫస్ట్ అన్నమాట. సో వ్యూ ఎలా ఉందో చెప్పండి ఒకసారి మీరైతే. ఈరోజు అయితే మనం డ్రోన్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ది. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ గ్యాదరింగ్ అయితే చేసుకుంటారంట ఎవ్రీ ఇయర్. సో ఈసారి అయితే మనం ఆ డ్రోన్ ఈవెంట్ అయితే తీయడానికి అయితే వెళ్తాం అన్నమాట. సో బేసిక్గా ఈ వ్లాగ్ చేయడానికి గల కారణం డ్రోన్ ఈవెంట్ అని కాదు. ఇప్పటికొచ్చి మన ఛానల్లో NX 200తో ఫుల్ లెంత్ వీడియో అంటూ ఏం లేదు. సో దానికోసమనే ఈ వ్లాగ్ చేస్తాను అనమాట. నా బైక్ యొక్క ఫుల్ రివ్యూ ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ చెక్అవుట్ ఇన్ ద ఛానల్. సో ఛానల్లో అయితే ఆ వీడియో ఉంటుంది. సో అదైతే ఒకసారి చూడండి. ఒకవేళ ఎవరైనా ఆల్రౌండర్ బైక్ కోసం, డైలీ కమ్యూనిటీ కోసం చూస్తున్నట్టయితే ఈ బైక్ మీకు ఎలా యూజ్ అవుతుంది, దీన్ని ఒక ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా చూడని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ ట్రై టు సీ ద వీడియో అండ్ ఫుల్ డీటెయిల్గా ఉంటుంది అన్నమాట. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది బట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు చూసుకుంటే మన బైక్ యొక్క ఓడోమీటర్ చూసుకుంటే 1650 కిలోమీటర్స్ అయితే డ్రివెన్ చేసాం. అది కాకుండా దట్టు మనం ఫస్ట్ సర్వీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. వితిన్ 15 డేస్లో అయితే మనం 1000 కిలోమీటర్స్ కూడా డ్రైవ్ చేసాం. బేసిక్గా నేను ఫోటోగ్రఫీ కదా, సో మాకు స్పాట్ విజిట్స్ అని ఈవెంట్ల దగ్గరికి వెళ్ళడం కానీ అన్నీ ఎక్కువ ట్రావెలింగ్ ఉంటుందన్నమాట. సో ఆ పర్పస్ మీద ఈ బైక్ కూడా తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైనా అడ్వెంచర్ చిన్న టూర్స్కి వెళ్ళేటప్పుడు అయితే యూజ్ అవుతుంది కదా అని. సో లొకేషన్ వచ్చేసి మనకి సొంటియం పక్కనే ఒక లోపల అన్నమాట, ఒక ప్లాట్స్ ఏరియాలోనే అయితే మనకి ఈవెంట్ అయితే ఈరోజు ఉంది. సో టైం చూసుకుంటే అప్రాక్సిమేట్గా 8:30 అవుతుంది ఆల్రెడీ. సో ఈవెంట్ స్పాట్ దగ్గర నేను 9:30కి వెళ్తే సరిపోతుందన్నమాట. సో ఇంకా మీకు ఎవరికైనా బైక్స్ మీద ఏదైనా బైక్ యొక్క ఈ బైక్లో ఏమైనా మీకు తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వీలైనంత వరకు అందరికీ రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో మన NX 200లోనైతే GPS ట్రాకర్ని ఇన్స్టాల్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. సో అది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను అనమాట. సో నేను ఏ GPS ట్రాకర్ని తీసుకున్నాను, అట్ ద సేమ్ టైం దాని కాస్ట్ ఎంత అయింది అండ్ ఫిట్టింగ్ వీడియో కూడా మీకు చెప్తాను అనమాట. పాత NX 200 లాగా మనం ట్యాంక్ దగ్గర అయితే ఐరన్ మ్యాన్ వేయించేసాం అన్నమాట. బైక్ కూడా కొంచెం మినిమల్గా స్టిక్కరింగ్ కూడా చేయించాను. సో అది మాట ఈ వ్లాగ్ కంటిన్యూగా ఈ ఈవెంట్ దగ్గర ఎలా ఉంది, మా ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని చూపిస్తాను మీకు. సో ఇప్పటికీ మన ఛానల్లో నియర్ టు 159 సబ్స్క్రైబర్స్ ఐ థింక్. సో మనం కొంచెం ఎప్పటి నుంచో చేస్తున్నాం, ఒక 6 months నుంచి. బట్ కన్సిస్టెన్సీ అనేది ఇప్పటి నుంచి అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో కన్సిస్టెంట్గా వీడియోస్ చేయడానికి అయితే ఇక్కడ నుంచి ట్రై చేస్తా ఖచ్చితంగా. సో అది మాట మ్యాటర్. సో దాని గురించి మీకు చెప్పడానికి. సో ఎర్లీ మార్నింగ్ రైడ్స్ అయితే బాగానే ఉంటాయి, నీట్గా, కొంచెం ఎండ కూడా ఉండకుండా ప్రాపర్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ అంతా లాంగ్ స్ట్రెచ్ అయినా కొట్టేవచ్చు మనం. బైక్ అయితే బాగుందబ్బా. ఎవరైనా అండర్ 2 lakhsలో చూస్తున్నట్టయితే ఈ బైక్ ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. బెస్ట్ వెహికల్ అని చెప్తాను. సో నాకు ఎక్కువ డ్రీమ్స్ అయితే ఏం లేవు. ఒక యూట్యూబ్లో ఒక 2K సబ్స్క్రైబర్స్నైనా గెయిన్ చేసుకుంటే చాలు. అంటే ప్రజెంట్ నేను
చేసే కంటెంట్కి ఒక 2K సబ్స్ రీచ్ అయితే హ్యాపీగా ఉంటా. సో ఇప్పుడు మనం ఆనందపురం దగ్గర కూడా వచ్చేసాం. ఇప్పుడు ఈవెంట్ స్పాట్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తామట. ఈవెంట్ ఎలా జరుగుతుంది, సో అందులో ఎటువంటి అంటే ఈరోజు రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్ ఏముంది అనేది మీకైతే ఫుల్ లెంత్ వీడియో అయితే పెడతా. సో వీడియో అయితే ఎవరు స్క్రిప్ట్ చేయకండి, మోస్ట్లీ అందరూ ఫుల్గా చూడడానికే ట్రై చేయండి. సో వన్స్ ఈవెంట్ స్పాట్కి వెళ్ళాక వీడియో అయితే కంటిన్యూ చేస్తామట. అందరూ కూడా తినడానికి అర్హులే. మీరు అందరూ మానేశారు, మా వాళ్ళు మొదలు పెట్టేశారు కొంతమంది. ఎందుకు వచ్చింది మళ్ళీ ఏమని అన్నామంటే, నీవునే ఎరిపిన విద్యే కదా నీరజాక్ష ఏమని అన్నామంటే గరికిపాటి వారు చెప్పారండి. గరికిపాటి వారికి ఇది ఒక్కటే పని అండి, క్షమించాలి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఈ ట్యాగ్ ఈ ట్యాగ్ లేకపోతే నేను చెప్తున్నా దాదా బిర్యానీ చికెన్ ఉంది కానీ ఉప్పు ఎక్కువ. రైతా, ఇది చపాతీలు, సాంబార్, పెరుగులో కొత్తిమీర. ఎలాగనిపించా భోజనాలు? సూపర్. అక్కడెక్కడ పెడుతున్నట్టున్నారు రా, అదేట్రా విఐపీస్. అది ఫోటోగ్రాఫర్ సంబంధం ఏటంట. బిర్యానీ వదిలేసి మజ్జిగ తాగడం బెటర్.